నమస్కారం. శ్రీశాను ప్రేక్షకులకు నమస్కారం. ఈవేళ మీకు ముందు మండపేట రాజకీయ ముఖ చిత్రాన్ని మీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉంది. ఇది డీలిమిటేషన్లో 2014లో ఏర్పడిన ఈ నియోజకవర్గం. సుమారు 2,14,000 ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో మహిళలు పురుషులు కూడా సమానంగా ఉన్న ఈ నియోజకవర్గం. ఇక్కడ 2014 నుంచి 3 టర్ములుగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఈసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వేగల జోగేశ్వరరావు గారు చాలా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పైపెచ్చు రామచంద్రపురంలో త్రిలేని నేతగా అనేక పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం మండపేట కోఆర్డినేటర్గాను ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు గారు ప్రజల్లో అనుక్షణం నిత్యం ఉంటూ ప్రజలు అందుబాటులో ఉండటంతో పాటు ప్రజల్లో దూసుకుపోతూ ఉన్నారు. అనేక సామాజిక వర్గాల్లో ఆయనకి సపోర్టుగా ఉండటం పాటు జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఫలాలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తోట త్రిమూర్తులు గారికి సపోర్ట్ ఇచ్చేటందుకు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయా మండలాల్లో 3 మండలాల్లోనూ రాయవరం, కపిలేశ్వరపురం, మండపేటలోని ఆయా మండలాల్లోనూ పరిస్థితులను పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీకి మొగ్గు పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం ఓట్లు వైసీపీ వైపు, జగన్ సంక్షేమ పథకాల వలన వైసీపీకి వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే బీసీల్లో కూడా సంక్షేమ ఫలాలు పొందడంతో పాటు జగన్ మీద ఉన్న అభిమానంతో పాటు ఉండటం వల్ల తోట త్రిమూర్తులు గారికి ప్లస్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. సహజంగానే కాపు సామాజిక వర్గంలో తోట త్రిమూర్తులు గారికి ఉన్నటువంటి పలుకుబడితో పాటు సహజ కాపు సామాజిక వర్గం వారు చెందటం వల్ల ఆయనకి మెజార్టీ ఓట్లు పొందే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎస్సీ బీసీల్లో కూడా తోట త్రిమూర్తులు గారి పట్ల అనుకూలం పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన పిలిచినా పలికే మనిషిగా అనుక్షణం ఏ పని అయినా సరే ప్రజలకు చేసి పెట్టే అనుక్షణం ప్రజల్లో ఉండే పరిస్థితుల వల్ల తోట త్రిమూర్తులు గారికి ఈ నియోజకవర్గంలో మంచి సానుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో తోట త్రిమూర్తులు గారు భారీ మెజారిటీతో విజయం సాధించే పరిస్థితి కనపడుతుంది. తూర్పుగోదావరిలో వైసీపీ సాధించే నియోజకవర్గాలు ఇది ఒకటి అని మనం చెప్పవచ్చు.